ఈరోజు మే 13 తారీఖు కావడంతో, ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గావచ్చు, ప్రభుత్వానికి అనుకూలంగా గావచ్చు, ఓటు వేయడం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు గూడా, ఈరోజు పోలింగ్ సెంటర్‌లకి విపరీతంగా క్యూ లైన్‌లు కట్టి మరి రావడం అనేది మనం చూస్తున్నాం. అయితే ఎలక్షన్ రోజే, ఎలక్షన్ జరుగుతూ ఉండగానే ఎన్నికల సంఘం పెట్టేటువంటి ఎలక్షన్ మోడల్ ఆఫ్ కండక్ట్ యొక్క కోడ్‌ని వైసీపీ పార్టీ ఉల్లంఘించింది. వైసీపీ పార్టీ తుంగలో తొక్కింది అంటూ 'ఆంధ్రజ్యోతి'లో గాని ఒక బ్రేక్ న్యూస్ వస్తుంది. టీడీపీ పార్టీ కూడా దీనికి సంబంధించినటువంటి తీవ్ర ఆరోపణలు చేస్తుంది. సరే ఒక పక్క ఎలక్షన్ ఇంత లెవెల్‌లో జరుగుతూ ఉంటే జనాలందరూ కూడా బయటకొచ్చి ఓట్లు వేస్తున్నటువంటి పక్షంలో ఎందుకు వైసీపీ ఇట్లా చేయాల్సొస్తుంది అనే దాని గురించి కూడా చాలామంది క్వెషన్ చేస్తున్నారు. 08062363570 ఈ నంబర్ నుంచి వైసీపీ పార్టీ ఐవీఆర్ఎస్ కాల్స్‌ని ప్రజలకి చేస్తోందని, వైసీపీకి ఓటు వేయమనేసి ఐవీఆర్ఎస్ కాల్స్ చేయిస్తోందనేటువంటిది ప్రధాన ఆరోపణగా ఎలక్షన్ కమిషన్‌కి తెలుగుదేశం పార్టీ ఒక పక్క ఎలక్షన్ జరుగుతూ ఉండగా దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వెంటనే కంప్లెయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఐవీఆర్ఎస్ కాల్స్ అనేవి మొన్న సాయంత్రంతోనే ఎండ్ అయిపోవాల్సి ఉంటుంది. అంటే శనివారం సాయంత్రంతో ఎప్పుడైతే ప్రచారం ఎండ్ అయిపోయిందో, ప్రచారంలో జరిగేటువంటి మీటింగ్స్ గావచ్చు, డీజే మ్యూజిక్‌లు గావచ్చు, మీకు ఆటోకి సంబంధించి, రిక్షాకి సంబంధించి చేసేటువంటి ప్రచారాలు గావచ్చు, ఇంటింటి ప్రచారాలు గావచ్చు, ఇంకొక ఏ రకమైనటువంటి రాజకీయ ప్రలోభాలు కానీ, ఇన్‌ఫ్లూయెన్స్ గాని, డైరెక్ట్‌గా గాని, ఇండైరెక్ట్‌గా గాని చేసేటువంటి అధికారం ఏ రాజకీయ పార్టీకి ఉండదు. కానీ వైసీపీ ఈరోజు 1806236357 అనేటువంటి నంబర్ నుంచి ఐవీఆర్ఎస్ కాల్స్ కూడా అప్పుడే ఎండ్ అయిపోవాలి. కానీ ఐవీఆర్ఎస్ కాల్స్ చేయిస్తోంది వైసీపీ అంటూ తీవ్రమైనటువంటి ఆరోపణ చేస్తోంది తెలుగుదేశం పార్టీ. అయితే దీనికి వైసీపీ నుంచి ఎటువంటి సమాధానం ఇంకా రావాల్సుంది. సో రానున్నటువంటి ఎలక్షన్‌లో గెలిచేటువంటి అవకాశాలు ఏ పార్టీకి ఎక్కువగా ఉన్నాయి? ఆల్రెడీ ఒక పక్క ఓటింగ్ జరుగుతోంది. మీరు కూడా కామెంట్‌లోనే మీరు మీ యొక్క అభిప్రాయం తెలియజేయొచ్చు. అయితే ఈ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎవరు ఉల్లంఘించినా సరే వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. నిజంగా వైసీపీ ఇది చేస్తుందా లేదా అనేది ఎలక్షన్ కమిషన్ ఇమ్మీడియేట్‌గా ఈ యొక్క కంప్లెయింట్‌ని వాళ్ళు చెక్ చేయాలని మనం కోరుకుందాం. అట్లాగే తెలుగుదేశం మీద కూడా రకరకాల కంప్లెయింట్ చేస్తుంది వైసీపీ. దాని గురించి కూడా వాళ్ళు చెక్ చేయాలని కోరుకుందాం. సో, ఎలక్షన్ టైమ్‌లో ఎలక్షన్ కోడ్‌ని వీళ్ళు ఇట్లా చేయడం అనేది మాత్రం చాలా ఇబ్బందికర విషయం. ఇది ప్రజాస్వామ్యం యొక్క మనుగడకి ప్రశ్నార్థకం అవుతుంది. ఐవీఆర్ఎస్ కాల్స్ అనేవి శనివారం సాయంత్రం ఆపేయాలి. కానీ వీళ్ళు ఇప్పటికి ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తూ ఉండడం అనేది చాలా ఇబ్బందికర పరిణామం. దాని మీద ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరుకుందాం.